హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి కేవైసీ క్యూరేటర్ క్యూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేవైసీ ఎప్పుడు వస్తుందనేది ఒక డౌట్‌గా ఉంది. అంటే ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సో, వాళ్ళ కోసం ఒక క్లారిటీ ఇవ్వడానికైతే వచ్చాను. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ మన కేవైసీ ఎప్పుడొస్తుందో దాంతో పాటుగా అసలు కేవైసీ ఎలా చేయాలనే దాని గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మన ఛానల్‌కి ఎవరైతే ముందుగా విజిట్ అవుతున్నారో, ఫస్ట్ టైమ్ వచ్చారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మన వాట్సాప్ గ్రూప్‌లో ఇప్పటివరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటర్‌లింక్‌లో కేవైసీ ప్రక్రియ, కేవైసీ ప్రాసెస్ అనేది ఆల్వేస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన పై నెట్‌వర్క్‌లో కూడా చూసుకున్నట్లయితే కేవైసీ ప్రక్రియ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చిన తిరకాసు ఏంటంటే ఎవరిది ఫస్ట్ జరుగుతుంది, ఎవరిది తర్వాత జరుగుతుంది. ఎవరిది ఫస్ట్ జరుగుతుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే మైనింగ్ అనేది 6 సెషన్స్ తప్పకుండా చేస్తారో, అంటే వాళ్ళు యాక్టివిటీ అనేది బావుంటుందో వాళ్ళకి ఫస్ట్ వస్తుందనమాట. ఎవరైతే యాక్టివిటీ అంటే కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉండదో వాళ్ళకి తర్వాత వస్తుంది. కానీ తప్పకుండా వస్తుంది. ఎవరిని అయితే వదిలిపెట్టదు. అందరికీ ఖచ్చితంగా కేవైసీ అనేది వస్తుంది. మామూలుగా వేరే వాటిల్లో చూసుకున్నట్టయితే ఎవరైతే ముందు కేవైసీకి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ కేవైసీ వస్తుంది. ఇక్కడ అలా కాదు. మన కాంట్రిబ్యూషన్‌ని బట్టి వస్తుందనమాట. ఈ ప్రాధాన్యత ఎలా నిర్ణయిస్తారంటే ఒకసారి చూద్దాం. హ్యూమన్ నోడ్ హెల్త్ బాగుండాలి ఒకటి. అలాగే మైనింగ్ పర్ఫార్మెన్స్ అనేది బలంగా ఉండాలి. అలాగే బర్న్ హిస్టరీ తక్కువగా ఉండాలి. బర్న్ హిస్టరీ తక్కువగా ఉండాలంటే ఇప్పుడు మనం కొంతమందిని రిఫర్ చేస్తాం అనమాట. రిఫర్ చేసినప్పుడు వాళ్ళు మైనింగ్ అనేది చేయకపోతే వాళ్ళ ద్వారా వచ్చిన మనకి కొన్ని కాయిన్స్ అనేది బర్నింగ్ అవుతాయి. ప్లస్సు మనం మైనింగ్ అనేది చేయకపోతే బర్న్ అయిపోతుంది. అది మీరు గమనించే ఉంటారు చాలామంది. అలాగే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే ఏసీఎస్ అంటే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్, చాలామంది అయితే అంబాసిడర్స్ అయ్యారు. వాళ్ళ యొక్క క్రెడిట్ స్కోర్ కూడా పరిగణలోకి తీసుకుంటారనమాట. ముఖ్యంగా మైనింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ అంబాసిడర్స్ క్రెడిట్ స్కోర్‌తో పాటు హ్యూమన్ క్రెడిట్ స్కోర్‌తో పాటు మనకి ముఖ్యంగా రిఫరల్, ఎవరైతే ఎక్కువ రిఫరల్స్ చేస్తారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటది. ఒకటి, హ్యూమన్ నోడ్ హెల్త్ బాగుండాలి. మైనింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి. బర్నింగ్ హిస్టరీ తక్కువ ఉండాలి. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువ ఉండాలి. అంబాసిడర్ అయితే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ బాగుండాలి. అలాగే ఎక్కువ రిఫరల్స్ చేసి ఉండాలి. ఇలాంటి వారికి మాత్రం తొందరగా కేవైసీ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ వర్షన్ 5.0 వచ్చింది కదా! 1000 మెంబర్స్ లోపే ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకతను కేవైసీ అప్లై చేశాడు. కానీ అతనికి రాలేదు. ఎవరో 30,000లో ఉన్న ఒక వ్యక్తికి మాత్రం కేవైసీ తొందరగా వచ్చింది. ఎందుకంటే 1000 మెంబర్స్ ఉన్నప్పుడు అప్లై చేసిన మా ఫ్రెండ్ యాక్టివిటీ అనేది బాలేదు. 6 సెషన్‌లో సరిగ్గా మైనింగ్ చేయలేదు. అదే మామూలుగా 30,000 క్యూలో ఉన్న ఒక వ్యక్తికి మాత్రం తొందరగా కేవైసీ వచ్చిందంటే అతని యాక్టివిటీ బావుంది. అతని క్రెడిట్ స్కోర్ బావుంది. ఇవన్నీ బావున్నాయి. సో, అతనికి ముందు ప్రయారిటీ ఇస్తారనమాట. ఈ ఈ అంశాలన్నీ కలిపి మీరు నెట్‌వర్క్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నారు, ఎంత నమ్మకంగా ఉన్నారు, ఎంత నిజమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చారన్నది మాత్రమే చూపిస్తాయి. కానీ ఒక్క హెచ్‌సీఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉందని, లేదా రిఫరల్స్ ఎక్కువగా ఉన్నాయని మాత్రమే కేవైసీ ముందుగా వస్తుందని అనుకోవద్దు. సిస్టమ్ ఒక్క అంశం చూసి నిర్ణయం తీసుకోదు. అన్ని అంశాలను కలిపి చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇనండి. ఒకరికి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్న మైనింగ్ బలహీనంగా ఉండొచ్చు. లేదా రిఫరల్స్ తక్కువ ఉండొచ్చు. ఇంకొకరికి అన్ని విషయాల్లో సగటు కంటే బాగుంటే ఆ వ్యక్తికి ముందు కేవైసీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఒకే మెట్రిక్ ఎక్కువగా ఉండడం సరిపోదు. మొత్తం పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యూలో మీ పొజిషన్ ఫిక్స్ అయ్యి ఉండదు. అది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మీరు యాక్టివ్‌గా ఉంటే మైనింగ్ బాగా చేస్తే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అండ్ అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ పెంచుకుంటే, రిఫరల్స్ పెంచితే మీ ప్రయారిటీ కూడా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీ కేవైసీ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే కేవైసీ అందరికీ వస్తుంది. ఎవరిని స్కిప్ చేయరు. ముందుగా ఎవరికొస్తుంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తే అంత త్వరగా కేవైసీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందనుకుంటాను. మీకింకా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు రేపు ఒకవేళ మనకి కేవైసీ అనేది వస్తే ఏం చేయాలి? ఇందులో 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. మొదటి స్టెప్ ఏంటంటే, మన యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకొని, మీ యొక్క ఐడీ
అంటే మన కంట్రీ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అయినా పెట్టచ్చు, ఇంకొకటి డ్రైవింగ్ లైసెన్స్ అయినా పెట్టచ్చు, ఇంకొకటి పాస్పోర్ట్ అయినా పెట్టచ్చు, ఇంకొకటి బర్త్ సర్టిఫికేట్ అయినా పెట్టచ్చు. ఈ మొదటి స్టెప్ ఇది అప్లోడ్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం మీకు. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడండి, సెల్ఫీ వెరిఫికేషన్, అప్లోడ్ ఏ సెల్ఫీ పోర్షన్ ఫోటో. ఫస్ట్ వీటిలో సెకండ్ స్టెప్లో ఫస్ట్ ఏంటంటే ఒక సెల్ఫీని అప్లోడ్ చేయాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? రైట్ హ్యాండ్ హోల్డింగ్ ఏ నోట్. రైట్ హ్యాండ్లో మాత్రం ఒక నోటు అనేది ఉండాలి. అదేంటంటే ఇంటర్లింక్ అని రాసి ప్లస్ ఈరోజు డేటు. ఈరోజు మీకు కనుక కేవైసీ ఏదో వచ్చిందంటే ఎలా అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకటి చూడండి, ఇవ్వండి ఇలా ఇంటర్లింక్ అని కుడి చేతిలో ఏమో ఇంటర్లింక్ అని రాసి ఆ రోజు డేట్ వేయాలి. ఎడమ చేత మీరు ఫస్ట్ స్టెప్లో ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్ అనేది క్లారిటీగా పట్టుకొని ఉండాలన్నమాట. ఇది ఒకటి. అలాగే మీరు మైనింగ్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఉంటుంది చూసారా, అది క్లారిటీగా కనిపించేలాగా పెట్టాలి. ఫస్ట్ ఏమో ఇది మైనింగ్ చేసేది ఒక ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏమో ఇలాగా ఏదైతే డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేశారో అది అలా చేస్తేనే మీకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మూడో స్టెప్, ఇది చాలామందికి అయితే 2 స్టెప్స్ వరకు చేశారు. అంటే ఎవరైతే ఫస్ట్ కేవైసీ అప్లై చేసుకున్నారో ప్లస్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళందరూ కేవైసీలు వచ్చినాయి కదా, వాళ్ళందరూ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే అకౌంట్ వెరిఫికేషన్ అనమాట. ఈ అకౌంట్ వెరిఫికేషన్లో అప్లోడ్ ఏ ఫోటో షోయింగ్ ఇంటర్లింక్ యాప్ హోమ్ స్క్రీన్, ఇందాక మీకు చెప్పినట్లుగానే సేమ్ అలాగే ఒక ఫోటో అప్లోడ్ చేయాలి. యువర్ కరెంట్ ఐడిఎల్జీ బ్యాలెన్స్ క్లియర్లీ విజిబుల్. మీ అందులో ఆ ఫోటోలు ఏంటంటే మీ ఐటీఎల్జీ ఇప్పుడు మైనింగ్ చేసిన కాయిన్స్ ఉన్నాయి చూసారా, అది మాత్రం క్లియర్గా విజిబుల్ అంటే కనపడేలాగా మీరు ఆ ఫోటో అనేది దిగాలి. అలాగే నవ్వుతూ కూడా దిగాలి. అర్థమవుతుందా? లైట్ స్మైల్ అనేది చిన్న స్మైల్ ఇస్తే దిగాలి. అలాగే లాస్ట్లో సబ్మిషన్ ప్రాసెస్లో క్లిక్ సబ్మిట్ అని కొట్టాలి. ఇది ఇలాగే కాదు, నాకు ఇంకా కేవైసీ రాలేదండి. అది వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ వీడియో అనేది ప్రాసెస్ మొత్తం చేసి ఒక వీడియో ఒకటి చేస్తాను. మీరు ఎవరైతే భయపడద్దు. మీకు ఎవరికైనా చేసుకోవడం రాకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి. ఏది మీకు కేవైసీ వచ్చినప్పుడు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అవ్వకపోతే నా దగ్గర రండి, నేను చేసి పెడతాను. ఓకేనా గైస్? ఇంకా నెక్స్ట్ స్టేటస్ ఎలా ఉంటుంది, విల్ చేంజ్ టు అండర్ రివ్యూ. ఈ అండర్ రివ్యూ అయిపోగానే దాని తర్వాత మీ యొక్క ఐటీఎల్జీ అనేది వెరిఫై అయ్యి ఐటీఎల్లోకి మారుతుందన్నమాట. అర్థమవుతుందా గైస్? మీకు ఇంకా దీని మీద డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.